హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మన సెకండ్ ఛానల్లో శివరుద్రుడు న్యూస్ స్టోరీ కూడా వస్తుంది. ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 79. చిన్ని, రాంగ్ టైంలో వచ్చావు పాప. ఏదో వాడిని ప్రసన్నం చేసుకుంటుంటే మళ్ళీ మొదటికి తీసుకొచ్చావుగా అని పైకి లేచి నైటీ నీట్గా వేసుకొని వెళుతున్న రామ్ చేతిని పట్టుకుంది అవని. సున్నితంగా ఆమె చేతిని విడిపించుకొని బయటకు వెళ్ళిపోయాడు రామ్. వేగంగా వెళుతున్న రామ్ని అయోమయంగా చూసి, వదినా, ఫీవర్ అంట కదా, ఎలా ఉంది అంది చిన్ని. రామ్ అలా వెళ్ళడంతో బాధగా ఉండి కంటి చివరన ఆపిన కన్నీళ్లు తుడుచుకొని, జస్ట్ లైట్ ఫీవర్ చిన్ని, మీ అన్నయ్య మెడిసిన్స్ ఇచ్చాడు అంది అవని. వదినా అంది చిన్ని. చిన్ని ఎక్కడ చూసిందో చూసి, దేవుడా, దీనికే కనపడాలా అన్నీ అని నైటీ నీట్గా వెనక్కి లాక్కుంది అవని. ఎందుకైనా ఫీవర్ వచ్చింది అంది చిన్ని. చిన్ని అంది అవని సీరియస్గా. గాడ్ వదినా, నిజంగా ఎలా తట్టుకుంటున్నావు? అది సెన్సిటివ్ ప్లేస్లో నొప్పి వేయడం లేదా నీకు అంది చిన్ని. తన పర్సు ఫోన్ కోసం వెనక్కి వచ్చిన రామ్ చిన్ని మాటలు విని డోర్ దగ్గరే ఆగిపోయాడు. తనకి చిన్ని ఏమనుకుంటుందో అని ముఖ్యం కాదు, అవని సమాధానమే ముఖ్యం అనుకుంటూ ఊపిరి బిగబెట్టి అవని ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అన్నీ నీ కంట్లోనే పడుతున్నాయిగా అనుకుని, నొప్పి లేదు, ఐ లైక్ ఇట్ అంది అవని నవ్వుతూ. చిన్ని పిచ్చి చూపులు చూస్తూ, ఏంటి లైక్? చిన్నగా ఏదైనా గీసుకుంటేనే ఎంత పెయిన్గా ఉంటుంది, మరి ఇది లేదని చెప్పకు. అయినా ఎంత ప్రేమ ఉన్నా నువ్వు అడ్డు చెప్పకపోతే కష్టం. నువ్వు చెప్పలేను అంటే నేను మాట్లాడతా అన్నయ్యతో అంది చిన్ని. నీకు నమస్కారం చిన్ని అని రెండు చేతులు జోడించి, నీ డాక్టర్ సలహాలు ఇక్కడ వద్దు పాప. ఏంటి మీ అన్నయ్యని అంటున్నావు? ఇక్కడ 1, 2 కాదు, ఇన్ని బైట్స్ ఉన్నాయి కదా. ఇందులో నేను అడ్డుకొని ఉంటే ఏ ఒక్కటి ఉండేది కాదు కదా. దీన్ని బట్టి నీకు అర్థం కాలేదా నేనే అడ్డు చెప్పడం లేదని అంది అవని. అదే ఎందుకు అంది చిన్ని అసహనంగా. ఎందుకేంటి చిన్ని అని అవని నవ్వుతూ, మీ అన్న అంటే నాకు పిచ్చి అని నీకు విషయం చెప్పనా? పైకి ఇలా సైలెంట్గా ఉంటాను కానీ మీ అన్న నాకు 2 రోజులు దూరంగా ఉన్నా నా వలన కాదమ్మా. రామ్ ఇలా ఉంటేనే నాకు ఇష్టం. వాడు నన్ను దూరం పెడితే నాకు చెప్పలేని బాధ. నా మనసు అస్సలు బాగుండదు. ఇవన్నీ నీకు కూడా త్వరలో తెలుస్తాయిలేం. అయినా ఒక డాక్టర్గా కాదు, ఒక అమ్మాయిగా ఫీల్ అవ్వు అంది అవని. ఎందుకు వదినా అన్నయ్య అంటే అంత ఇష్టం అంది చిన్ని మైమరుపుగా చూస్తూ. ఇష్టం కాదు, ప్రేమ. మీ అన్నయ్య నా ఊపిరి అయిపోయాడు చిన్ని. పైకి నేను అరుస్తాను కానీ ఆ తర్వాత అలా అరిచినందుకు నన్ను నేనే తిట్టుకొని బాధపడతాను. ఎందుకంటే ఏం చెప్పను చిన్ని, ఆడదాని మనసులు గెలవడానికి యుద్ధాలే చేయనవసరం లేదు. ప్రేమించిన వాడు ప్రేమతో కాస్త ప్రేమను పంచినా చాలు, జీవితాంతం అతనితో కలిసి బ్రతకడానికి. అలాంటిది నన్నే వాడి ప్రపంచంగా మార్చుకున్న నా రాముడిపై ఇంత ప్రేమ పిచ్చి ఉండడంలో అస్సలు తప్పులేదు కదా అంది అవని ప్రేమగా చెబుతూ. ఓ మై గాడ్ వదినా, ప్రేమంటే మా వాళ్ళంతా పిచ్చి పిచ్చివి చెబుతుంటారు. నువ్వు చెప్పింది వింటుంటే నాకు ప్రేమలోకంలో ఉన్నట్లుంది అంది చిన్ని అవని భుజంపై వాలి తల పెడుతూ. అవని మాటలు విన్న రామ్ మనసు మాత్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది. మామూలుగానే అవని అంటే ఉన్న పిచ్చి ఆమె మాటలకు ఇంకా ఎక్కువ అవడంతో తన ఫీలింగ్స్ అదుపు చేసుకుంటూ అప్పుడే వచ్చినట్లు లోపలికి వచ్చి తన పర్సు ఫోను తీసుకుంటూ అద్దంలో నుంచి అవనిని చూశాడు రామ్. తన వైపే చూస్తున్న ఆమెను చూసి తన కింద పెదవిని పంటి కింద అదమడంతో ఆల్రెడీ అవని చేసిన గాయం వలన నొప్పిగా ఉన్న పెదవి
ఇంకొంచెం మంట పెట్టడంతో అవని లిప్ బామ్ తీసి పెదవులను కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దొంగ మొహం, చూడని కూడా లేడు అనుకుంది అవని మనసులో రామ్ని తిట్టుకుంటూ. ఇప్పుడు నేనేమన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అంది చిన్ని డౌట్గా చూస్తూ. లేదులే చిన్ని, ఓ 2 days మీ అన్నయ్య నాతో మాట్లాడకుండా ఉండలేడులే, ఒకరోజే ఎక్కువ అంది అవని. కానీ అవని ఆలోచనలని తారుమారు చేస్తూ 1-2 మాటలు మాట్లాడేవాడు రామ్. అవని దగ్గరకు వచ్చిన దూరం జరపడు, అలాగని దగ్గరకు తీసుకోడు, హత్తుకొని పడుకుంటాడంతే. వారం రోజులు ఇద్దరి మధ్య తమ చూపులే ఎక్కువ కబుర్లు చెప్పుకునేవి. అవని మాటల ఎఫెక్ట్ చిన్నిపై బాగా పడింది. కానీ బాలు తనని సెన్సిటివ్గా డీల్ చేయడం గుర్తొచ్చి తన ఆలోచనలకి తనే నవ్వుకునేది చిన్ని. ఇటు అల్లుడితో తన బంధం విడదీయలేనంతగా పెంచుకుంటూ, అటు బాలు ప్రేమలో మునుగుతూ సంతోషంగా ఉన్న చిన్ని నెత్తిన వాణి అన్న కొడుకు ఎంట్రీ ఇచ్చి పెళ్ళి అనే బాంబు నెత్తిన వేశారు. అమ్మా అంది చిన్ని. బావకి ఈ కాఫీ ఇవ్వు చిన్ని అంది వాణి. ఇష్టం లేకుండానే వాణి చేతిలో ఉన్న శివాంష్ని తీసుకొని కప్ తీసుకుంది చిన్ని. వాడెందుకే, వాడినిలా ఇవ్వు అంది వాణి. డాడీ కూడా లేడు, వీడిని పెట్టుకొని నువ్వు వంట చేయగలవా అని చిన్ని అనడంతో అది కూడా కరెక్టే, ఈ శివ ఈ మధ్య బాగా అతి అయిపోయాడు అంది వాణి. నా కన్నయ్య గుడ్ బాయ్, నువ్వలా అనకు అని పైకి వెళ్ళింది చిన్ని. చిన్ని అతనికి కాఫీ ఇచ్చి చేతిలో ఉండక కిందకు దూకుతున్న శివాంష్ని కింద కూర్చోపెట్టి మోకాలు గోక్కోకుండా ప్యాంట్లు వేసి సాక్స్లు గ్లౌజులు వేసింది చిన్ని. బాబు బాగా అలవాటయ్యాడా అని అతను అనడంతో నేను లేకుండా వాడు ఒక్క క్షణం కూడా ఉండడు అంది చిన్ని. మరి నీకు పెళ్ళైతే అప్పుడేం చేస్తావు అన్నాడు అతను. అప్పుడు కూడా నాతోనే ఉంటాడు నా కన్నయ్య అంది చిన్ని. వాట్ అని మొహం చిట్లించి, చూడు చిన్ని, ఇంట్లో మనకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను 2 నెలల్లో తిరిగి US వెళ్ళిపోవాలి. అప్పుడు వీడిని మనతో తీసుకురాకూడదు అన్నాడు అతను. వాట్ డూ యు మీన్, అసలు నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు అంది చిన్ని కోపంగా. నువ్వు నార్మల్గా వచ్చావనుకున్నా, పెళ్ళి గిల్లి అంతా ఏం లేదు. మీరు మా మమ్మీతో ఇవన్నీ మాట్లాడి ఉండొచ్చు, బట్ ఇక్కడ డెసిషన్ తీసుకునేది మా డాడీ. నాకు ఇష్టమైతేనే మా డాడీ సరే అంటాడు అంది చిన్ని కోపంగా. ఇష్టం లేదంటే నేను ఇష్టం లేదా, ఈ పెళ్ళి ఇష్టం లేదా అన్నాడు అతను. రెండు కూడా. నా బేబీని నాకు దూరం చేసే ఎవరైనా సరే నాకు ఇష్టం లేదు అంది చిన్ని. హో కమాన్ చిన్ని, వాడేమి నీ కన్న కొడుకు కాదు అన్నాడు అతను. కనకపోతే ఏం, తన పాలిచ్చి పెంచింది. తన కోసం ఆలోచించకుండా తన అన్న గుర్తుగా ఉన్న కొడుకు ప్రాణం నిలబెట్టడానికి ఎవరూ చేయని పని చేసింది. కంటేనే తల్లి అవ్వదు బావా, నేను పెంచిన తల్లిని. మేనత్త అంటే తల్లి లాంటిది. అయినా వాడు నా అన్న కొడుకు, నా మేనల్లుడు, నా రక్త సంబంధం. వాడిని వదలను, నా ప్రాణం పోయినా అంది చిన్ని. నీకు మెంటలెక్కింది. నాకేం కర్మ పట్టలేదు నీతో పాటు వాడిని తీసుకుపోవడానికి. నేనంటే ఇష్టం లేదంటే వేరే ఎవరో నీ మనసులో ఉన్నారనే కదా అర్థం. నేనే కాదు, నీ మనసులో ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోరు దీనికి. నువ్వు వీడిని నీతో పెళ్ళయి మీ అత్తగారింటికి తీసుకెళ్తానంటే అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళాడు అతను. ఇంటికి పిలిచి ఇంత అవమానం చేయకూడదని, చిన్ని ఎవరినో లవ్ చేస్తోందని ఉన్నవి లేనివి వాణికి చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు అతను. కిందకు వచ్చిన చిన్నిని ఒక్కటి పీకింది వాణి. అమ్మా అంది చిన్ని ఏడుస్తూ. శివాంష్ కోపంగా వాణిపైకి వంగి జుట్టు పట్టి పీకి వాడి భాషలో అరవడం మొదలు పెట్టాడు. శివాంష్ని గట్టిగా పట్టుకొని ఎందుకు కొట్టావు అంది చిన్ని. బావకేం చెప్పావు, నువ్వెవరినో
ఇష్టపడుతున్నా అని చెప్పి అవమానించావా? ఇప్పుడు అక్కడ మన మీద అందరికీ ఎన్ని చెబుతాడో, అందరిలో నా పరువు పోతుంది అంది వాణి. మీ అన్న కొడుక్కి మీ వదిన బుద్ధులు బాగా వచ్చాయి మా. నేను శివాంష్ గురించి చెప్పాను అని జరిగింది మొత్తం చెప్పి ఒక్క మాట కూడా ఏమైందని నన్ను అడగకుండా అతని మాటలు నమ్మి నా మీద చేయి చేసుకున్నావా అంది చిన్ని కోపంగా. మెంటలా చిన్ని, ఎవరూ ఒప్పుకోరు. నువ్వు నీ అల్లుడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నావు కానీ వాడిని నీ మధ్యలోకి తీసుకొస్తే ఏ భర్త ఒప్పుకోరే అంది వాణి. ఒప్పుకునే వాళ్ళనే చేసుకుంటా, లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను అంది చిన్ని కూడా కోపంగా. ఒప్పుకునే వాళ్ళంటే నిజంగానే ఎవరినైనా ఇష్టపడుతున్నావా అంది వాణి కోపంగా చూస్తూ. చిన్ని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఇంత దూరం వచ్చాక ఎందుకు దాచడం అని అవును అంది. ఎవరు అంది వాణి కోపంగా బాబుని తీసుకొని ఫ్లోర్ పై వదిలి. చిన్ని తడబడుతూనే బాలు అని చెప్పింది. ఏంటి అంది వాణి నమ్మలేనట్లుగా చూస్తూ షాక్తో. అవును, బాలు అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ కూడా. చాలా అంటున్నా చిన్ని చెంపలపై ఆగకుండా 3 సార్లు కొట్టేసింది వాణి. మూడో దెబ్బకి చిన్ని కింద పడడంతో శివాంష్ చిన్నీని చూసి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. శివాంష్ని చూసి లేదమ్మా అని ఏడుస్తూనే చిన్ని శివాంష్ని ఎత్తుకొని ఓదారుస్తుంటే వాణి శివాంష్ని చిన్ని దగ్గర నుంచి తీసుకోవాలని చూసింది. దాంతో శివాంష్ చిన్ని డ్రెస్ గట్టిగా పట్టుకొని వెళ్లకుండా ఏడుస్తుండడంతో వాణి చేతిని వెనక్కి తోసి అమ్మా వాడినెందుకు ఏడిపిస్తావు అంది చిన్ని. దాంతో వాణి సైలెంట్ అయ్యి చూడు చిన్ని, ఈ ప్రేమలన్నీ ఏదో కాసేపు సంతోషానికి, పైకి చెప్పుకోవడానికి, షికార్లు తిరగడానికి బాగుంటాయి, కలిసి బ్రతకడానికి కాదు. కొన్ని రోజులు గడిచాక ప్రేమ కాదు బాధ్యతలు వస్తాయి. అప్పుడు ఎందుకురా ప్రేమించి పెళ్లి చేసుకున్నామనిపిస్తుంది అంది వాణి. అమ్మా బాలు మంచోడమ్మా అంది చిన్ని ఏడుస్తూ. బాలు చెడ్డోడని చెప్పడం లేదు చిన్ని, నీకు సెట్ కాడని చెప్తున్నాను. నువ్వు పెరిగిన ప్రపంచం వేరు, నీ లైఫ్ స్టైల్ వేరు. నా మాట విని అన్నీ ఇక్కడితో ఇదంతా ఆపేయ్. నీకు బావ నచ్చకపోతే వదిలే, పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి అంది వాణి. నాకు పెళ్ళంటూ జరిగితే అది బాలుతోనే జరుగుతుంది అంది చిన్ని. మరోసారి వాణి చేతిలో చిన్ని చెంప పగలడంతో కోపంగా శివాంష్ని తీసుకొని బయటకు వెళ్ళి రోడ్పై కనపడిన ఆటో ఎక్కేసింది చిన్ని.